నమస్తే సార్, మీ పేరు? నమస్తే, నా పేరు మురళీమోహన్ రావు. ఎక్కడ సార్? విజయవాడ. సార్, అంటే ప్రస్తుతం రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ విషయం చాలా వివాదం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వల్లే అవ్వాతాతలకు పింఛన్లు ఆగిపోయాయని చెప్పి ఇలాంటి ఆరోపణలు అయితే చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు. ఏం సమాధానం? అది తప్పుడు ఆరోపణ. గతంలో కూడా 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు పెన్షన్లు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఎన్నికల కమిషను ఆపనప్పుడు కూడా 3, 4, 5, 6, 7, 8వ తారీఖుల్లో కూడా పెన్షన్లు ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేయటానికి తప్ప ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. అంటే ఈరోజున చంద్రబాబు నాయుడు వల్ల ఎంతోమంది వృద్ధులు చనిపోయారు పెన్షన్ల కోసం పడిగాపులు కాసి. రేపొద్దున ఆయన గెలిస్తే మీకు ఇలాంటి ఇబ్బందులు తప్పవని చెప్పేసి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? ఈ ప్రచారాన్ని వృద్ధులు కూడా నమ్మరు. వాళ్ళకు కూడా విషయాలన్నీ కూడా తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాత్రమే పెన్షన్లు తీసుకోవట్లేదు, అంతకుముందు కూడా పెన్షన్లు ఉన్నాయి. కనుక జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఆరోపణలని పెన్షనర్లు మాత్రం ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి మాత్రం ఏమాత్రం లేదు. రెండో పాయింట్ ఏంటంటే, ఎంతసేపు చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఈ నెపాన్ని దోయటానికి గట్టిగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ అధికారులు కూడా ఇంకా అసలు మా దగ్గరికి పెన్షన్ డబ్బే రాలేదని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది పెన్షనర్లందరికీ కూడా. వాళ్ళు కూడా దాన్ని నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారిదే తప్పు తప్ప చంద్రబాబు నాయుడు గారిది, ఈ పవన్ కళ్యాణ్ గారిది ఏమాత్రం తప్పు లేదు అనేటువంటి నమ్మకం మాత్రం పెన్షనర్లలో కలిగింది. సార్, అంటే ఈ రోజున వాలంటీర్లు అందరూ రాజీనామాలు చేస్తూ ఉన్నారు. ఒక పక్కన ఈ రోజున చంద్రబాబు నాయుడు వల్ల మీకు ఈ పింఛన్లు ఆగిపోయాయని ఇలాంటి ప్రచారం చేస్తూ, రేపొద్దున చంద్రబాబు నాయుడు గెలిస్తే వాలంటీర్లు అందరినీ తీసేస్తారని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఎలా అనిపిస్తున్నారు? ఈ వాలంటీరు వ్యవస్థని బూసిగా చూపెట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఆలోచన తప్ప ఈ వాలంటీర్లు చెప్తే వినేటువంటి పరిస్థితి ఇదివరకు ఉండేదేమో. కానీ ఇవాళ మీడియా 2 రకాలుగా చీలిపోయినప్పటికీ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా ఉండటం వల్ల జనానికి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, వాళ్ళేంటి, వీళ్ళేంటి, ఎవరేంటి అనేటువంటిది జనానికి మాత్రం బాగా అర్థమవుతుంది. సరే అండి, ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చిన అందరికీ మంచి చేశాను నేను అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇచ్చిన హామీలు 99% పూర్తి చేశానని చెప్తున్నారు కదా, ఏం చెప్తారు? మీకు చిన్న ఉదాహరణ చెప్తా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాలనీ అని చెప్పి 7,000 ఇళ్ళు ఇచ్చాడు. ఆ 7,000 ఇళ్లలో బంపర్ మెజార్టీ రావాలి. 5 లక్షల నుంచి 7 లక్షల వరకు ఆ రోజునే దాని ఖరీదు ఉంటుంది. అక్కడ దాదాపు తెలుగుదేశం పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీకి 15% ఓట్లు తక్కువ వచ్చినాయి. సంక్షేమ పథకాలతో పాటు జనానికి నమ్మకం కలిగించేటువంటి పరిస్థితి కూడా ఉండాలి. ఆ రోజున సంక్షేమ పథకాలు ఒక్కటే ఓట్లు తెచ్చిపెట్టవు. ఇవాళ ఒక్కరోజే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి భాష ఎలా ఉందంటే, ఇవాళ నేను వచ్చిన తర్వాతే మీరు తింటున్నారు, నేను వచ్చిన తర్వాతే మీరు తెల్ల బట్టేసుకు తిరుగుతున్నారు, నేను వచ్చిన తర్వాతే మీరు పిల్లల్ని స్కూల్కు పంపిస్తున్నారు, నా వల్లే మీరు బతుకుతున్నారు, కనుక నాకు ఓట్లు వేయండి అని అంటున్నాడు తప్ప ఎవరి కాళ్ళు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూలి పని చేసుకునేవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఇది సబ్జెక్టుల మీద అవగాహన మాత్రం ఉంది. సంక్షేమ పథకాలు ఒక్కటే జగన్మోహన్ రెడ్డిని గెలిపించేటువంటి పరిస్థితి ఏమీ లేదు. సంక్షేమ పథకాలు ప్రతి ప్రభుత్వం చేస్తుంది. సంక్షేమ పథకాలు సరే అంటే ఈరోజు కూటమితో వస్తున్నారు కదా, బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి అవడం ఎంతవరకు కరెక్ట్ అనిపించింది అంటారు? ఏం చెప్తారు? ఈ కూటమి వల్ల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అంత తక్కువ ఆలోచన ఉండేటువంటి మనుషులకు ఏం కాదు. బీజేపీకి 1.5% లేకపోతే 2% ఓట్లు ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో అధికారంలో ఉండటం, నేషనల్ పార్టీ సపోర్ట్ కూడా కావాలనేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పట్టుబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒప్పించి బీజేపీ కూటమిలో కలవటం వల్ల ఈ రాష్ట్రం మంచి సర్వతోముఖ అభివృద్ధి చెందుద్దని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం.
అంటే ఈరోజు ఒక్కడిని కొట్టడానికి ఇంతమంది వస్తున్నారా అని చెప్పి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్తారు? ఇవన్నీ ఊరికినే చెప్పే మాటలు ఒక్కడిని కొట్టడం ఏముంది. ఇప్పుడు తను ఒక్కొక్కరిని చీల్చి కొడదామని చెప్పి ప్రయత్నం చేశాడు. తను ఒక్కొక్కరిని చీల్చి కొట్టదామని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ గారు వమ్ము చేశాడు. కనుక ఒక్కొక్కడిని మీరంతా గుంపుగా రండి నేను ఒక్కడినేగా అని అంటే అవన్నీ నమ్మేటువంటి పరిస్థితులు మాత్రం లేరు. ఎలా ఉంటుంది అంటారు ఈసారి ఎన్నికలు అనేవి? అంటే గతంలో చూసాం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న పరిస్థితులు, అభ్యర్థులను బెదిరించిన పరిస్థితులు చూసాం. ఈరోజు ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఏం చెప్తారు? జనంలో చాలా చైతన్యం వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చిన కాడి నుంచి జనంలో గణనీయమైనటువంటి మార్పు వచ్చింది. మొన్న అధికారుల్ని ట్రాన్స్ఫర్ చేసిన దగ్గర నుంచి ఇంకా జనానికి ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మాట ఈ అధికారులు వినరు అనేటువంటి నమ్మకం అన్ని పార్టీ కార్యకర్తల్లో కలుగుతుంది. తప్పనిసరిగా కూటమి అభ్యర్థులు చాలా గణనీయమైనటువంటి మెజారిటీతో గెలుస్తున్నారు.